ఇందాక నేను చెప్పిన మన అందశ్రీ అన్నున్నాడు, ఒక్కసారి కలం పడితే ఆ కలంలో నుంచి ఎంతెంత రాబట్టాలని అంతంత రాబట్టేస్తాడు. నిజంగా అసలు ఏ మాత్రం కూడా ఉంచాడు దాని లోపల. ఇంక కాదు, కళ. అది దాని సంగతి నేను మాట్లాడుతున్నది. అన్న అందశ్రీ అన్న, నువ్వు మీదికి రాకపోతే ఇప్పుడు అసలు ఎవరు ఊకోరీడా. రావాలన్నా మీరందరు సప్పట్లతో మీరే విలువాలి, నేను విలువ. ఈ అన్న 2 రోజుల నుంచి చూస్తున్నా, ఆయన ఎక్స్పీరియన్స్లు అన్ని చెప్తుంటాడు తెలుసా. ఎంత మంచిగా అనిపిస్తుంది నిజంగా. అంటే ఓహో ఇట్లా అవుతుంటదా, ఇట్లా కూడా అవుతుందా అని అనిపిస్తుంటది. మరి ఇప్పుడు ఏం చెప్తాడో, ఏ పాట మనకి చిన్నగా వినిపిస్తాడో చూద్దాం. నమస్తే అన్న. పాట పాడే ఓపిక లేదు, కంఠం బాగలేదు. ఇప్పుడు ముందొచ్చిన పిల్లలు పాడిన నేపథ్యం నుంచి నేను పాడితే కవిత్వం రాసుకోవడమే తప్ప పాట పాడేంత అది లేదు. నేను ఈ వేదిక మీదకి రావడానికి ప్రధానమైన కారణం కృతజ్ఞత చెప్పాలి టీడీఎఫ్కు. ఇదే డల్లాస్లో విప్లవ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్టోబరు 8-9, 2010లో తమ్ముడు శ్రీరామ్ వెదిరే నేపథ్యంగా నేను వచ్చినప్పుడు నా ప్రపంచ యాత్ర మొదలవుతుంది. 2009 తెలంగాణ ప్రకటించిన తర్వాత, వెనుదీసుకున్న తర్వాత 1400 మంది మరణానికి హేతువైన నేపథ్యం మనసు ముక్కలై ప్రపంచ యాత్రకు పాదం మోపిన నేపథ్యంలో నాకు తెలియని అంకురార్పణ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు ముక్కలైన నేపథ్యం నుంచి నా ప్రయాణం దానికి తెలియని పాదై పందిరై నా వెన్నంటి తెలియనంత సాయం చేసి టీడీఎఫ్ భూగోళాన్ని చుట్టడం ఎంత అక్షర సత్యమో, ఆ టీడీఎఫ్ గొడుగు నీడన తెలియకుండా నేను కూడా భూగోళాన్ని చుట్టి మళ్ళీ గ్లోబల్ కన్వెన్షన్కు ఇదే డల్లాస్కు రావడము నాకు చాలా గర్వంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. కృతజ్ఞత చెప్పాలి. నేను ఇక్కడ ఈ పండుగకు ఆసీనులైన తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకులు, ప్రజలు, కళాకారులు, కవులు, జయ జయ తెలంగాణ రాష్ట్రము, దేశము, ఖండాంతరాలను పులికింపజేస్తున్న నేపథ్యానికి, ఉద్యమానికి కృతజ్ఞత చెప్పాలి. దానికంటే ప్రత్యేకంగా సిద్ధారెడ్డి సారుకు చెప్పాలి. ఎందుకంటే తన ఒడిలోనే అది పురుడు పోసుకున్నది సిద్దిపేట వేదిక మీద. తెలియకుండా అటు తెలంగాణ రచనల వేదిక, రచయితల వేదిక, ఇటు ధూమ్ధాం నేపథ్యము నుంచి ప్రధానంగా అందరికంటే, మనకంటే, ప్రపంచము కంటే నా దృష్టిలో తెలంగాణ ఉద్యమం ఒక మహోన్నతమైన నేపథ్యాన్ని సృష్టించిందని చెప్తా నేను. ఆ నేపథ్యానికి అంకురార్పణ గాయించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఉద్యమ నేపథ్యంలో 1400 మంది ప్రాణాలను ప్రాణదర్పం చేసిన అమరులు, 4.5 కోట్ల మంది టిఆర్ఎస్ నాయకత్వం రాజకీయంగా ఒక్కటారుండా వీళ్ళందరికీ తెలియని దండలో దారములాగా టీడీఎఫ్ తన బాధ్యతను నిర్వర్తించింది. ఆ టీడీఎఫ్ భాగస్వామ్యంలో కూడా చంద్రునికో నూలు పోగొన్నట్టు వాళ్ళతో అడుగులో అడిగేసి అటు విప్లవ్, మురళి సింతలపాని, ఇప్పుడు విశ్వాన్ని చుట్టిన విశ్వప్ప హృదయంతో పలికితే విశ్వేశ్వరరెడ్డి కలవల, విరబూసిన విధానం అజేయమైంది మిత్రమా,
అజేయమైంది. నీ ఆశయం అందరికీ ఇంతటి ఆనందాన్ని పంచే నేపథ్యం కలుగజేసిన మీ అందరికీ పేరు పేరున నిజంగా నేను పాడడానికి, ఎందుకంటే ఉద్యోగం అయిపోయినాక పాటను నేను తిరగడమే మొదలుపెట్టిన తప్ప పాట లేదు. కొద్దిలా మౌనంగా, అంటే గొంతు కూడా బాగలేదు. కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలి రజీవన తీరం, కళల కడలి అలలా ఇలపై కరిగ గండ శిలలా, దిక్కులనొక్కటి చేయాలా దిగ్దిగంతాలు తల ఒగ్గేలా, కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలి రజీవన తీరం. అమ్మ కడుపున ఉమ్మ నీరులో యోగిలాగా తెలాడితివి, నేల మీద పడినంతలోనే కలిమాయా కలికి జిక్కితివి, దారిన నడువు దైవము నీవే, దారి తప్పితే దయ్యము నీవే, దాసిన దాగని సత్యమిది దమ్మము శరణము గచ్చామి, కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలి రజీవన తీరం. లోకాన్ని నిర్మాణము చేసిన చేతులకు చిరునామలుండవు, ఆ లోకులపై పడి బతికే వారలకే చిరునామలు చిత్రమేమది. మనసే దుర్గం మేధాసర్గం, మనసు విహారం మాయాదారం, ఆశ నిరాశల అగాధలో ఎలా ఊగి సలటల ఊయలూగకు, కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలి రజీవన తీరం. నరునిలో నారి అర్ధ భాగమని అనడానికే సరిపోవునురా, అది మొదలు నీ అవమానాలతో అడుగడుగున అల్లాడెనురా, క్షేత్రము తానై నిన్ను గనిపించే రక్తాన్ని చనువాలు గబించే, అన్నిట తానై ఉన్నది ఆడది ఔరా నీ వెళ్తా అనువంతా, కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలి రజీవన తీరం. దేశీయత నీ జీవనమైతే దేశానికే జవసత్వమురా, దాస్యము జీవన గమనమే అయితే ధర్మానికి ఆనే కదరా, పవనమైనది జీవనయానం పడని అడుగులు ఎటురా పయనం, మట్టికి మనిషికి సృష్టిలోన విడిపోని చుట్టరికమున్నది కనుమది, కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలి
చేరాలి రజీవన తీరం. పుట్ల కొలది పండించిన రైతులు విత్తనాన్ని సృష్టించదరా, పురుడు పోసిన చేతులు శిశువుల పుట్టుక మరుమము కనగలవా. నీవే జ్ఞానివి విద్వముసానివి, నేనే గొప్పని బ్రతికేవానివి. మనోనేత్రమున విశ్వరహస్యము మానవ వేదకు అందేనా. కాలం కరవాలం కాకున్నదేది, ఆహారం చలనం సంచారం చేరాలి రజీవన తీరం. కులమే వద్దని నాడు నేలపై వేల తలలు తెగి పడెను గదా, ఆ కులమే కావాలంటూ నేడు ఇలా లక్షల తలలు కుదువబడుటే కదా. అందరం వచ్చినదొకటే ద్వారం, అందరూ ఒకటే ఎందుకు దూరం. నిష్కామంగా ఆలోచించు, నీవే లోకముగా జీవించు. కాలం కరవాలం కాకున్నదేది, ఆహారం చలనం సంచారం చేరాలి రజీవన తీరం. తడబడు అడుగుల కింద ఉన్నది పిడికెడు మట్టెని అనుకోకు, ఆ మట్టి పైన ఎంతెత్తులకెదిగిన నీవే పిడికెడని మరచిపోకు. మహానియంతలు మట్టిలో గలిసిరి మామూలే రామనమెంత, మహానియంతలు మట్టిలో గలిసిరి మామూలే రామనమెంత. యుక్తికి ప్రాణము పోసినమా మా శక్తిగా తానై ఉన్నది ప్రకృతి. కాలం కరవాలం కాకున్నదేది, ఆహారం చలనం సంచారం చేరాలి రజీవన తీరం. కలల కడలి అలలా ఇలపై కరిగ గంధ శిలలా, దిక్కులనొక్కటి చేయాల దిగ్దిగంతాలు తల ఒగ్గేలా. కాలం కరవా